కోర్టులని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం. మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి దానికి భయపడాల్సిన పని లేదు, నిర్భయంగా పోరాడదాం, కోర్టులకు వెళ్ళైనా పోరాడతామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గత 2 వారాల్లో సుమారుగా 57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులన్నా బుక్ చేయడం జరిగింది, నోటీసులన్నా ఇవ్వటం జరిగింది, ఎఫ్ఐఆర్లైనా లాడ్జ్ చేయడం జరిగింది. అందులో 14 మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా 12 మందిని అయితే వాళ్ళ ఆచూకే తెలియదు. ఈ రోజు వరకు